నంద్యాలలో రైతుల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు వైసీపీ జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. కనీసం భోజన సదుపాయం కూడా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మద్దతు ధర లేక రైతులు తక్కువ రేట్లకే పంటను అమ్ముకుని నష్టపోతున్నారని విమర్శించారు. ఈ క్రాప్ పేరుతో రైతులను బెదిరించడం మానుకోవాలన్నారు. కలెక్టర్ వెంటనే స్పందించి పంటను కొనుగోలు చేయాలని, లేకుంటే కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా చేపడతామని కాటసాని రాంభూపాల్ రెడ్డి హెచ్చరించారు. పాపం ఇక్కడ నంద్యాలలో వైరస్ గోడౌన్ దగ్గర వీళ్ళు ఎదురు చూడడం, వీళ్ళు పాపం వచ్చిన వెహికల్స్ కూడా హాల్టింగ్ 2-3 రోజుల నుంచి కూడా వాళ్ళకు రెంట్ కట్టడం ఇవన్నీ. దాంతో పాటు రైతులందరికీ కూడా వాళ్ళకి అన్నం లేకుండా నీళ్ళు లేకుండా ఇబ్బంది పరిస్థితులు ఉన్నప్పుడు మా వైఎస్ఆర్ మనం యూత్ తరఫున మొత్తం వాళ్ళు ముందుకొచ్చి వాళ్ళకి అందరికి కూడా రైతులకు అందరికి మంచినీళ్ళ ప్యాకెట్, దాంతోపాటు మధ్యాహ్న భోజనం కూడా ఏర్పాటు చేయడానికి రైతులకు ఎటువంటి ఇబ్బంది ఉండకూడదనే ఉద్దేశంతోనే అందుకు మా వాళ్ళు ఎవరెవరైతే ఈ 4 రోజుల నుంచి వాళ్ళకు కష్టపడి పని చేసిన వాళ్ళకు కూడా కృతజ్ఞత తెలియజేస్తూ, మనం ఈరోజు ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో మొట్టమొదటి కూడా తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిందంటే ఇంకా రైతులకు అన్యాయమైన ప్రభుత్వం లేదు.